హాయ్ అండి. రాత్రి మా వీధిలో గణపయ్యని కదిలించారండి నిమజ్జనం కోసం. స్వామి అందరి ఇంటి ముందుకొచ్చారు. ఇంక అందరం బయటకొచ్చి స్వామికి నమస్కరించుకున్నామండి. ఇంక పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా స్వామి ముందు అందరూ తీన్మార్ డాన్సులతో, డీజే డప్పులతో స్వామినైతే ఘనంగా తీసుకెళ్లారండి. ఇంక స్వామి వెళ్ళిపోయాక మేము కూడా ఇంట్లోకొచ్చి నిద్రపోయాము. ఇంక ఉదయాన్నే టిఫిన్ కోసం మినప ఏస్తున్నానండి. దాంట్లోకి కాంబినేషన్ చట్నీగా పల్లి కొబ్బరి చట్నీ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసుకుంటానండి. టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా చూస్తారు కదా అని చిన్న వీడియో తీసానండి. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, పల్లీలని వేయించి చల్లారబెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకున్న మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి, పల్లీలని వేసేసుకొని దాంట్లోనే పచ్చి కొబ్బరి, కొంచెం చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న బెల్లం, సాల్ట్ వేసేసుకొని చక్కగా మిక్సీ పెట్టేసుకోవాలండి. గట్టిగా కావాలితే కొంచెం గట్టిగా చేసుకోవచ్చు. కొంచెం లూజ్‌గా కావాలితే లూజ్‌గా చేసుకోవచ్చు. అలా చేసుకుని పక్కన పెట్టేసుకొని ఇంకా తాలింపు కోసం నేను మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు వేసేసుకున్నానండి. ఇంకా మినప పునుగులు కూడా వేసేసాను. మినప పునుగులు అయితే చాలా క్రిస్పీగా వచ్చినాయి. 2 కాంబినేషన్ సూపర్ ఉంటుంది. వీడియో నచ్చేటట్టయితే లైక్ చేయండి.